ఇటు మాధవి మిస్సింగ్ కేసు గురించి ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. వాళ్ళు చెప్పినటువంటి ఇప్పుడు మనం వాళ్ళ మదర్ ఏదైతే కంప్లైంట్ ఇచ్చిందో 18th రోజు దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అది అందరికీ చెప్పడం జరిగింది. దాని మీద విచారణ కంటిన్యూ చేస్తున్నాము. ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే మిస్సింగ్ అయిన లేడీ మాధవి ఉందో వాళ్ళ పేరెంట్స్ కూడా కొంచెం వాళ్ళ హస్బెండ్ ఏమైనా చేయడానికి అవకాశం ఉంది సార్ అని వాళ్ళు డౌట్ చెప్పడం జరిగింది. వాళ్ళ డౌట్ కూడా అంటే వాళ్ళ అనుమానాలను కూడా పరిగణలో తీసుకొని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుంది. ఇన్వెస్టిగేషన్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఎవిడెన్స్ ఉంటే అంతా మీకు తెలియజేస్తాం. రక్షణ శాఖ కాబట్టి ఆయన వదిలేస్తుర్రా అసలు? ఎందుకంటే సమాజం అంతా చట్టం అలాంటిది ఏమీ లేదు. ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము ఎవిడెన్స్ అనేది కలెక్ట్ చేసిన తర్వాత న్యాయపరంగా ముందుకెళ్తాము. మరి ఆయన ఆమె డెడ్ బాడీని ముక్కలు చేసిరు, ఇదంతా బయటకి ఎట్లా వచ్చింది అసలు? ఇదంతా ఆమె చనిపోయినరు, చెరువులు వేసిండ్రు, స్మాష్ చేసిర్రు, యాష్ చేసిర్రు, బూడిద చేసిర్రు అనేది బయటకి ఎట్లా వచ్చింది? మాకు ఎట్లా సమాచారం? మాకున్న సమాచారం అయితే మిస్సింగ్ అయితే లేడీ మిస్ అయింది. ఆమె ట్రేసింగ్ గురించే మేము ట్రేస్ చేస్తున్నాము. ఆమె ఆచూకీ కనుగొనడానికి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. వాళ్ళ పేరెంట్స్ ఏదైతే డౌట్స్ అనుమానాలు చెప్పారో వాటిని కూడా క్లియర్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. పేరెంట్స్ వాళ్ళ హస్బెండ్ ఎవరైతే తప్పిపోయిన మహిళ ఉందో మాధవి వాళ్ళ హస్బెండ్ గురుమూర్తి ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుంది సార్ అని చెప్పి వాళ్ళు ఒక డౌట్ వెలువచ్చడం జరిగింది. ఆ డౌట్స్ కూడా పరిగణలోకి తీసుకు ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నాము. లేదు ఆయనే చెప్పిండు గురుమూర్తి, కాకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్క తీరుగా చెప్తున్నారు అనేది మాకున్నంత వరకు సమాచారం అయితే ఇది ఉంది. మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్లో ఏమైనా విషయాలు తెలిస్తే మీకు తెలియజేస్తాం. ఎవిడెన్స్ లేవు, పోలీసులు ఏం చేయలేరు. గురుమూర్తి ఇప్పుడు ప్రస్తుతం మన కంచనబాగులో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుండు. పోలీసు దగ్గర ఎవిడెన్స్ లేవు కాబట్టి ఏం చేయలేరు, మీరు ఏం చేయలేరు అని కూడా గురుమూర్తి అంటున్నట్టు మాకు సమాచారం. మేము ఇన్వెస్టిగేషన్ అయితే కంటిన్యూ చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ అయిపోయినాక మీకు చెప్తాము పూర్తి వివరాలు. అంటే ఇన్ని రోజులైనా కూడా ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి ఆధారాలు దొరకపోవడానికి గల కారణం ఏంటి సార్? అంటే మీరు దొరకబట్టాలి కదా, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. మీకు ఆధారాలు ఉంటే చెప్తాము. అది ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాసెస్లో ఉంది, అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ అనంతరం తదుపరి వివరాలు మొత్తం చెప్తాం మేము.